Asha గారికి వర్షం గారికి వందనాలు. మై నేమ్ ఇస్ నైనా. ఐ యామ్ స్టడీయింగ్ ఫిఫ్త్ క్లాస్. నేను బైబిల్లో 7 ముద్రల గురించి చెప్పబోతున్నాను. 7 ముద్రలు విప్పబడగా ఏమి జరిగింది? ప్రవచనాల ప్రకటన గ్రంథం ఏమి చెప్పింది? 1వ ముద్ర విప్పబడగా తెల్లని గుర్రం కనబడెను. ఇల్లు పట్టి కూర్చున్న ఒక్కడు జయించుచు పైకెళ్ళెను. 2వ ముద్ర విప్పబడగా ఎర్రని గుర్రం కనబడెను. ఖడ్గం ధరించి కూర్చున్న ఒకడు రక్తపాతం జయించుచుండెను. 3వ ముద్ర విప్పబడగా త్రాసు పట్టి కూర్చున్న ఒకడు కరువు కాటకం సృష్టించాడు. 4వ ముద్ర విప్పబడగా బూడిద రంగు గుర్రం కనబడెను. భూమిలో 4వ భాగం ప్రజలను చంపే మృత్యువు వచ్చాడు. 5వ ముద్ర విప్పబడగా హఠసాక్షులు బలిపీఠం క్రింద న్యాయం కోసం వేసిన కేకలు పరలోకంలో వినిపించాయి. 6వ ముద్ర విప్పబడగా భూకంపం కలిగింది. సూర్యచంద్ర కాంతులు పోయి నక్షత్రాలు రాలిపోయే. 7వ ముద్ర విప్పబడగా 7 బూరలు మ్రోగినప్పుడు పరలోకంలో అరగంట నిశ్శబ్దం అలుముకుంది. ఆమె